కమింగ్ టు చిత్రపురి కాలనీకి మీరు ప్రెసిడెంట్. ఇక్కడ కార్మికుల సమస్య కోసం మీరు అటు ఛాంబర్తో హోరాహోరీగా చర్చలు జరుగుతున్నారు. దానికోసం రెయిన్బోలు కష్టపడుతున్న టైంలో చిత్రపురి కాలనీ సంబంధించిన కొంతమంది వ్యక్తులు మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఛాంబర్ దగ్గర ధర్నాకు దిగారు కదా. ఏంటి అసలు ఆ చిత్రపురి కాలనీ గొడవ ఏంటి? ఎందుకు మీ మీద అలాంటి ఆరోపణలు వచ్చాయి? ముందుగా ఒకటే అండి, చిత్రపురి కాలనీ అనేది 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులుగా వారు ప్రభాకర్ రెడ్డి గారు చొరవతో ఆ రోజు మాకు ల్యాండ్ సమకూర్చడం జరిగింది. అప్పటి నుంచి మాకు 1994 ల్యాండ్ వస్తే 2003లో వర్క్ స్టార్ట్ అయింది. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి యొక్క సహకారంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత IVRSL కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 2009లో మన కొంజేటి రోషే గారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. 2009 నుంచి 3 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 3 years అండి మాకు HMD పర్మిషన్ 3 years లేదా 4 years 5 yearsలో కంప్లీట్ చేయాలి మొత్తం. అప్పటికి IVRSL కంపెనీకి ఇవ్వడం జరిగింది. అప్పుడు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. ఇటు ఫైనాన్షియల్గా మేము SBI బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతా బాగుంది. కానీ ఆ తర్వాత 2009 నుంచి 2014 లోపు ఒక 2000 ఫ్లాట్లు అయితే హ్యాండ్ ఓవర్ చేయగలిగాం తాత్కాలికంగా. ఇక ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు IVRSL కంపెనీ IP పెట్టడం, అక్కడ ఒక సుమారు మాకు ఒక 96 కోట్ల రూపాయలు అడ్వాన్సుల రూపంలో వెళ్ళిపోవడం వారికి. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద 2020 దాకా ఇక ఈ అప్పులు తీర్చుకుంటా, ఈ అప్పులు కట్టలేక 2016 నుంచి మాకు అసలు సొసైటీ చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోయిందండి. 16 నుంచి అయితే టోటల్గా డ్యామేజ్కి వెళ్ళిపోయింది. డ్యామేజ్ అంటే ఇక కోలుకోలేని డ్యామేజ్, ఆర్థికమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇంకా అది ఎవరు కారకులు ఏంటి అనేది ఇక గవర్నమెంట్ ఎంక్వైరీ వేసింది. అది ఎంక్వైరీ జరుగుతుంది. 96 కోట్లు అడ్వాన్స్లు ఇచ్చారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఆ రిపోర్ట్ మీద మళ్ళీ ఛాలెంజ్ చేశారు మేము, మా కమిటీ సభ్యులందరం. అది కూడా ఇప్పుడు అతి త్వరలో జరుగుతుంది. నేను అనేది కూడా ఒకటే, అసలు అక్కడ జరిగే అన్యాయం అనేది ఉంటే, ఇప్పుడు నేను 2020లో ప్రెసిడెంట్ అయిన నాటికే సొసైటీ ఆక్షన్లోకి వెళ్ళిపోయిందండి. ఒక SBI బ్యాంక్ ఆక్షన్కి వెళ్ళిపోయింది. అటువంటిది మళ్ళీ అదే చదలవాడ రాజేష్ గారి దగ్గర అప్పు తీసుకొచ్చి దాన్ని అదే కాపాడుకుంటా, సభ్యులందరికీ చెప్పి మరీ కాపాడుకుంటా, సొసైటీని కాపాడుకుంటా వస్తున్నాం. అక్కడ వివిధ రకాల సమస్యలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇల్లు వచ్చిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇల్లు రానివాడు ఒక రకంగా ఉంటాడు. ఇల్లు వచ్చి కూడా డబ్బు కట్టకపోతే తీసేసే అధికారం సొసైటీకి ఉంటుంది. అలా తీసేసిన వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి అప్పుడేం కొండలు ఏం కడతారులే అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి నా ఇల్లు నాకు అప్పుడు అలాట్ అయింది, నాకు గవర్నమెంట్ అలాట్ చేసింది, ఇప్పుడు ఎందుకు ఇవ్వవు అని వివిధ రకాల రికమెండేషన్లు, వివిధ రకాల ఒత్తిళ్ళు ఇవన్నీ మేము ఫేస్ చేస్తూ ఉంటాం రోజు. అంతిమంగా వచ్చేసరికి ఏంటంటే ఈ 2020 నుంచి ఒక 10 మంది మీరు చూసే ఉంటారు, 10 నుంచి 15 మంది తప్ప చిత్రపూర్లో అభియోగాలు మోపే వాళ్ళు ఎవరు లేరు, ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరు లేరండి. నేను వారికి ఒక్కటే కోరుతున్నా, మాట్లాడితే వాళ్ళు సింపుల్గా ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు మీ వివిధ రకాల ఛానల్లో వివిధ రకాల ఛాంబర్ దగ్గర అక్కడ దగ్గర ఇక్కడ దగ్గర చేశారు. మీరు ఎప్పుడైనా చూడండి ఆ 10-15 మందే ఉంటారు. ఇప్పుడు మేము చేసిన కష్టం వెళ్ళి మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మేము మంచి వాళ్ళము, మేము ఇది చేసాం అది చేసాం మేము చెప్పుకోలేం కదా. ప్రస్తుతం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మనం ఏమైనా చెప్పుకోవాలనుకుంటే నేను సిస్టమ్ ప్రకారం పనిచేస్తానండి. చిన్న చిన్న తప్పులు ఉంటే నేనేమి తప్పులు చేయలేదని నేను అనలేదు, నేను బహిరంగంగానే ఒప్పుకుంటా. నేను తప్పులు చేసినా నేను సభ్యులకు చెప్తాను, ఇది జరిగింది, ఇది కంపల్సరీ చేయవలసి వచ్చింది కాబట్టి నేను చేశాను, మరి ఏం చేయమంటారు. అప్పుడు నేను సరి చేసుకోకపోతే నా తప్పైద్ది. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఎవరైనా సరే మనం ఎక్కడైనా సరే ఒక జనరల్ బాడీ కానీ ఒక అసెంబ్లీ కానీ దేనికి పెట్టుకుంటాం, ఆ వివిధ రకాల సమస్యల మీద ఏదైనా తప్పులు ఉన్నా సరే సభ్యుల సమక్షంలో నిర్ణయించుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజున జనరల్ బాడీకి వచ్చి తప్పులు చెప్పండి అంటే ఒక్క రోజున వచ్చారా? ఇప్పుడు ఛాంబర్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు ఆ 10 మంది నిజంగా వారి దగ్గర ఆరోపణలు ఉంటే, ఆధారాలు ఉంటే ఎక్కడ చెప్పాలండి? 5 సంవత్సరాలు పట్టిద్దా సభ్యులను ఒప్పించడానికి? ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ జనరల్ బాడీ పెట్టాలి. మీరు వ్యవస్థలో ఎక్కడైనా జనరల్ బాడీ పెట్టకపోతే, జనరల్ బాడీ పెట్టకుండా సొసైటీ నడిపే సొసైటీలు చాలా ఉంటాయి. వారి మీద కోర్టులకు వెళ్ళి మాకు జనరల్ బాడీ పెట్టట్లేదు, మా సమస్యలు చెప్పట్లేదు, అక్రమంగా తినేస్తున్నారు, అక్రమమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి పోరాడే టీములు చూశారు. కానీ మా దగ్గర రివర్స్గా ఉంటుంది. రండి, జనరల్ బాడీలో తప్పులు ఉంటే సరి చేసుకుందాం, మన సొసైటీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, మన సొసైటీలో ఉన్నవాళ్ళు కూడా సరి అయిన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఒక అందరం కలిసి ఒక మూకమ్మడిగా కలిసి చేసుకుందాం రండి అంటే జనరల్ బాడీకి రారండి. ప్రాక్టికల్ ఎవరికి చెప్పాలి కూడా అర్థం కావట్లేదు.